అబ్బబ్బబ్బబ్బబ్బా! వినాయకుడు అంటే వినాయకుడే. గదే ఖైరతాబాద్ వినాయకుని గురించి చెప్తున్నా. ఎంత పెద్దగున్నాడు, నిమజ్జనానికి ఎంతమంది వచ్చిర్రు. అబ్బా! చూస్తందుకు 2 కళ్ళు జాలేవంటే నమ్ముర్రి. మరి ఖైరతాబాద్ వినాయకుడు గంత పవర్ఫుల్. మరి వినాయకుడే గంత పవర్ఫుల్ అయితే ఆయన చేతులుండే లడ్డు ఇంకెంత పవర్ఫుల్ ఉండాలే. మరి ఆ లడ్డును ఏం చేసిండ్రు, ఎంతమందికి వంచిండ్రు, ఎవలెవలికి వంచిండ్రు, ఎవలెవలు తిన్నారు చూద్దాం నడురి. అందిందా మీ దాకా ఖైరతాబాద్ గణపతి లడ్డు పురకు అందలే 5 టన్నుల లడ్డా ఎట్లా రాలే మీ దాకా? అరే మనిషి అద్దపావు పెట్టుకున్నా 40,000 మందికి వస్తుంది, మీకే ఎందుకు దొరకలేదో నాకు అర్థం కాలే అని ఒకరినొకరు చూసి గుసగుస పెట్టుకుంటున్నారు లడ్డు కోసం పోయినోళ్ళు. గురువారం పొద్దుగాల సంధి వంచుతున్నామంటే జనం ఎగబడి రుక్కొచ్చిండ్రు అన్నట్టే పంచుడు సురువు చేసిండ్రు. ఆడోళ్ళు దిక్కు మగోళ్ళు ఇంకో దిక్కు లైన్లు వస్తే అబ్రే కాయిదాలలో పెట్టి పంచిండ్రు. దేవుని ప్రసాదమాయే. మళ్ళా 11 రోజులు నిత్యం పూజలు అందుకొని పవిత్రంగా అయినా లడ్డాయే. ఊకుంటుందా పానం? ఇంకా జరంతో దొరికితే బాగుండు, ఇంకా జరంతో దొరికితే బాగుండు అని ఒకరి మీద ఒకరు ఎగబడి అందుకొని చూసిండ్రు. ఇక లైన్లో వెనకబడ్డోళ్ళు మన దాకా వస్తాద్రో ఒకరికి అంజన కాడికి పెట్టబట్టి అనుకుంటున్నారు. కొన్ని వేల మంది ఇలా లైన్ కట్టిండ్రు. దొరికిన వాళ్ళకి దొరికింది, దొరకని వాళ్ళకి మొత్తమే దొరకలే.